బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కాప్రా పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ కాప్రా పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ కాప్రా పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, కాప్రా జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ యొక్క పద్మశాలి టౌన్షిప్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ యొక్క మంటలకు సంబంధించి సమాచారం వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అందించడంతో ఫైర్ సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకొని మంటలు పూర్తిగా అదుపులోకి కూడా తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క నిన్న రాత్రి యొక్క ఫైర్ సంబంధించి కూడా ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవచ్చు అని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు చెప్తారు, పోలీసులు కూడా చెప్తారు. అయితే షాప్ కు సంబంధించిన యజమానిని విచారించగా ఇది కూడా ఇందులో చాలా మట్టుకు ఈ యొక్క స్క్రాప్ సామాన్లు ఉన్నాయి కాబట్టి ఇందులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని మాత్రం ప్రధానంగా షాప్ యజమాని చెప్తారు. అయితే దాదాపు 2 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనాస్థలాన్ని కూడా చేరుకొని ఒక మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఇందులో దీనికి సంబంధించి మాత్రం ఎవరికి ఎలాంటి గాయాలు కానీ అవ్వలేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే కాప్రా పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో అగ్ని ప్రమాదంలో ఏమైనా ఆస్తి నష్టం ఏమైనా చోటు చేసుకుందా? స్థానికులు కానీ అక్కడ స్క్రాప్ దుకాణ నిర్వాహకులు కానీ ఏమైనా చెప్తున్నారా పవన్? అంటే మొత్తానికి చూస్తే ఇందులో ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది మాత్రము పూర్తిగా ఫైర్ సంబంధించి అదుపులోకి వచ్చిన దాని తర్వాత ఆ యొక్క షాప్ లో ఒకసారి తెరిస్తే మాత్రము పూర్తిగా సమాచారం తెలుస్తుందని చెప్పి కూడా షాప్ యజమాని చెప్తారు. అయితే దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు సంబంధించి ఇందులో స్క్రాప్ ఉండవచ్చు అని చెప్పి ప్రధానంగా ఇటు షాప్ యజమాని చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మరి కొద్దిసేపట్లో వివరాలు చెప్తామని చెప్పి అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇది పడాలా